అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలివేటి నాగ చంద్రావతి గారు రచించిన అత్తా కోడలీయం అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా రేవతి, ఒకసారి ఇటు వచ్చి వెళ్ళు తల్లి అన్న అత్తగారి పిలుపుకి తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇది 100సారి పిలవటం అంటూ లోపలే విసుక్కున్నాను. డైనింగ్ టేబుల్ దగ్గర హడావిడిగా క్యారియర్లు సర్దుతూ ఉదయం 8 గంటలవుతోంది. ఇంకో పావు గంటలో పిల్లల్ని స్కూళ్ళకి, ఆయన్ని డ్యూటీకి పంపించాలి. పంపడం అంటే మాటలతో అయ్యే పనా? వంట, టిఫిన్లు, పిల్లల యూనిఫామ్లు, ఇస్త్రీలు, షూలు, పాలిష్లు, టైల కోసమో, బెల్టుల కోసమో, బ్యాడ్జీల కోసమో వెతుకులాటలు, మధ్య మధ్య పిల్ల రాక్షసుల పేచీలు. ఆయన గారికేమో బ్రష్ మీద పేస్ట్ దగ్గర నుంచి రేజర్ సెట్టు దాకా అమర్చి పెట్టడాలు, అన్నీ చేతికి అందించటాలు. 5ంటికే లేచినా ఈ పనులన్నీ పూర్తవ్వాలంటే అష్టావధానం చెయ్యాల్సిందే. ఈ గడబిడలన్నీ చాలనట్టుగా ఈవిడగారి నస ఒకటి నా ప్రాణానికి అంటూ నాకు తెలియకుండానే నుదురు చిట్లించాను మరోసారి. రీతూ, అమ్మ పిలుస్తున్నట్టుంది అన్నారాయన. ఆహా, ఇంకా హెచ్చరిక రాలేదేమా అని ఎదురు చూస్తున్నాను. ఇటు అమ్మ నోట ధ్వని వెలువడటమేమిటి, అటు కొడుకు ప్రతిధ్వనించకపోవటమేమిటి మరి అని మనసులోనే అనుకుంటూ వెళ్తున్నానండి అన్నాను పైకి. తీరా చేసి చేతిలో పని వదిలేసి ఆదరా బాదరాగా ఆమె దగ్గరికెడితే ఏమీ ఉండదు. తలగడ సరిచెయ్యమనో, కాసిని మంచినీళ్లు ఇవ్వమనో, ఇందాక పాలల్లో అటుకులు నానేసి సుబ్బడికి, అదే నా మొగుడికి, సుబ్బడంటే సుబ్రహ్మణ్యంలేండి మా ఆయన పేరు, అటుకులను నానబెట్టమన్నానుగా నానేసావా అనో ఇలా అడుగుతుంది. అది సంగతి. ఇలాంటి పనులు చెప్తే ఎవరికైనా తట్టుగాలి రేగదు. అయినా పైకి విసుక్కోవటానికి లేదాయే. ఏం చేస్తాం మరి, కర్మ. అరగంట తర్వాత ఇల్లు సద్దుమణిగింది. శబ్దాలైతే అణిగిపోయాయేమో గాని ఇల్లు కిష్కిందలాగా మారింది. ఇదివరకైతే గంటలో చకచకా ఇల్లంతా చెక్కబెట్టేసేదాన్ని. వాషింగ్ మిషన్లో బట్టలు పడేసి 9ంటికల్లా టిఫిన్ ప్లేట్లు పట్టుకొని టీవీ ముందరో పేపర్ ముందేసుకునో ఓ గంట హాయిగా సేద తీరేదాన్ని. ఆ పైన మళ్ళీ పనిలో దిగేదాన్ని. అత్తయ్య వచ్చినప్పటి నుంచి ఆ గంట తీరుబాటు కూడా ఉండటం లేదు. అమ్మాయి రేవతి, పిల్లలు వెళ్ళిపోయారా అంటూ మళ్ళీ పిలుపు. నెట్టూరుస్తూనే కదిలాను. అత్తయ్యకి స్నానం చేయించటంలోనూ, చీర కట్టుకోవటంలోనూ సాయం చేసి మంచం మీద పడుకోబెట్టాను. ఈ చెయ్యి, ఈ కాలు విరుచుకొని నిన్ను చాలా అవస్థ పెడుతున్నాను కదే. నేను ఎప్పటికి మామూలు మనిషినవుతానో ఏమో, ఎప్పటికి నీ భారం తీరుస్తానో ఏంటో అంటూ ఆవిడ మాటలు. ఒక్కొక్క పని చేయించుకుంటూ ఆవిడ అలాగే అంటుంది. పర్వాలేదులేండి అంటాను నేను పొడిపొడిగా. మనస్ఫూర్తిగా నేనా మాట అనటం లేదన్నమాట నిజం. ఏం చెయ్యను మరి. పాడి పంట చేసుకుంటూ పల్లెటూరులో ఆవిడ, ఉద్యోగము, పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ మేము సుఖంగా ఉండేవాళ్ళం. ఎప్పుడో ఒకసారి 10 రోజులకి చూడడానికొచ్చేది. దంపుడు బియ్యము, కమ్మని నెయ్యి పట్టుకొచ్చేది. గౌరవంగా చూసేవాళ్ళం. ఊరికి మేము వెళ్ళినా మమ్ముల్ని మర్యాదగా చూసేవారు. సెలవులన్నీ సరదాగా గడిపి ఆవిడ ఇచ్చిన తాజా కూరగాయలు, పళ్ళు, ఫలహారాలు పట్టుకొని తిరిగొచ్చేవాళ్ళం. సవ్యంగా గడిచిపోయిన రోజులవి. గొడ్లపాక మీద పాకిన అనపకాయను నిచ్చెనేసుకొని కోయబోయి జారిపడి కాళ్ళు, చేయి విరగ్గొట్టుకుంది అత్తయ్య. కాలు మడిమ దగ్గర చిట్లింది. కుడి చెయ్యి విరిగింది. ఊళ్ళో వాళ్ళు కబురు చేస్తే పరుగెత్తుకుని వెళ్ళాం. తీసుకొచ్చి కట్లు కట్టించాం. 6 వారాల పాటు మంచం దిగకూడదు అన్నారు డాక్టర్లు. అప్పట్నుంచి పెరిగింది నాకు ఈ పనిభారం. అత్తయ్యొచ్చి నెల్లాళ్ళయింది. నాకు అలసటతో పాటు అసహనమూ పెరుగుతోంది. ఏం చేసేది? ఎంత పని సర్దుకుపోయేది? ఎప్పటికప్పుడు ఆవిడ నా ఓటమికి పరీక్ష పెడుతోంది. రాత్రి నిద్రంటూ ఎప్పుడు నిద్రపోతుందో, ఎప్పుడు కళ్ళు మూసుకుంటుందో తెలియదు మరి. చీకటితోనే నేను లేచినప్పటికే మేలుకొనే ఉంటుంది. అప్పట్నుంచి మొదలు నా సుప్రభాతాలు. చక్కగా పొద్దుటే లేస్తావు కదా, అలా పళ్ళన్నా తోముకోకుండానే
పొయ్యి రాజేసుకోకపోతే 2 చెంబులు ఒంటి మీద దొర్లించుకొని పనిలోకి దూరకూడదు, ఇంటికి ఒంటికి మంచిది అంటుందావిడ. పిల్లలకు అలా వేపుళ్ళ కూరగాయలు పెట్టమాకే రేవతి, కమ్మగా పప్పు ఆకుకూర వండిపెట్టు, రుచికి రుచి బలానికి బలమును అంటూ అక్కర్లేని సలహాలిస్తూ ఉంటుంది. ఆ బ్రెడ్డు జాము మెంగుడు పట్టటం లేదే అమ్మ, 2 ఇడ్డెన్లో ఓ అట్టుముక్కో వేసి పెట్టవే తల్లి అంటుంది. ఈ మందులు మింగి మింగి నాలిక చవిచచ్చిపోయిందే, కాస్త చింతకాయ తొక్కో కొంచెం అల్లం పచ్చడో నూరి పెడుదు అంటూ గొంతెమ్మ కోరికలు కోరుతుంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మా ఊళ్ళో వెంకటస్వామిని అనో, నేను వయసులో ఉండగా ఓ మాటు అంటూనో, మా మామగారు ఊళ్ళోకెళ్ళినప్పుడు అంటూనో ఊకదంపుడు కబుర్లు మొదలు పెడుతుంది. అబ్బబ్బా, ఇంటి మీదికొచ్చి ఎక్స్ట్రా చాకిరీ నెత్తినేసింది చాలక చెవిలో జోరీగలాగా ఈ హోరొకటి. స్వేచ్ఛగా ఏ ఇరుగు పొరుగు వాళ్లతోనో కలిసి షాపింగ్కు వెళ్ళటానికి కూడా వీల్లేదాయే. విశ్రాంతిగా పేపరు పుస్తకమో పట్టుకొని మంచం మీద వాలటానికి కూడా టైం లేదు. బందీఖానాలా అయిపోయింది ఈ ఇల్లు. ఈవిడగారు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటుందో, ఆవిడ ఇంటికి ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందో మరి. ఇలా ఎప్పుడెప్పుడా అని నేను ఎదురు చూస్తుంటే ఆయనగారంటారు, అమ్మ పెద్దదైపోయింది రీతు, ఇంకా పొలం పనులు ఇల్లు అంటూ ఆ ఊళ్ళో ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇదిగో ఇలాగే మళ్ళీ ఎప్పుడో ప్రాణం మీదికి తెచ్చుకుంటుందని నాకు భయం వేస్తుంది. ఎలాగైనా నచ్చజెప్పి ఇక్కడే ఉంచెయ్యాలి రీతు అని. ఆరి భగవంతుడా, పర్మనెంటుగానా? ఈ కుంపటిని నా నెత్తికెక్కించుకోవటమా? నా వల్ల కాదు. చెడ్డదాన్ననుకుంటే అనుకోని, ఎక్కడుండేవాళ్ళు అక్కడే ఉండటం మంచిదని ఆయనకు నేనే మెల్లగా నచ్చచెప్పాలి. వీధి తలుపు చప్పుడవుతోంది. ఆలోచనలు ఆగిపోయాయి. వచ్చింది మా అన్నయ్య చంద్రమౌళి. సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఉద్యోగం కోసం ఎదురుచూసి విసుగొచ్చి ప్రైవేటుగా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాడు. కార్పొరేషన్ పనులు కూడా చేతికొచ్చాయి. బాగానే సంపాదిస్తున్నాడు. మా ఇద్దరికీ వయసులో తేడా చాలా తక్కువ, దగ్గరితనం బాగా ఎక్కువ. ఒకే ఊళ్ళో ఉండటం చేత అప్పుడప్పుడు బాగానే చూడ్డానికొస్తూ ఉంటాడు. మంచిగాని చెడ్డగాని ప్రతీదీ నాతో పంచుకుంటుంటాడు మా అన్నయ్య. ఏమిట్రా అన్నయ్య, సుజాత ఇవాళ టిఫిన్ పెట్టనందా ఏంటి? పొద్దున్నే దిగబడ్డావు అంటూ మేలమాడబోయేదాన్నల్లా ధైర్యం మూటగట్టినట్టుగా వేలాడిపోతున్న వాడి మొహం చూసి ఆగిపోయాను. ఏమైంది మౌలి అంటూ అడిగాను. రేవతి, సుజా మరీ రాక్షసైపోతుందే, అమ్మ పొడంటేనే బొత్తిగా గిట్టటం లేదు అన్నాడు అన్నయ్య. సుజాత మొదటి నుంచి నా ఫ్రెండ్, తర్వాత మా అన్నయ్యకు భార్య అయ్యింది. అంటే ఇప్పుడు మౌలి చెప్పబోయేది అత్తాకోడళ్ళ తగు అన్నమాట. మొన్నటిదాకేమో అమ్మ తన అత్తరికం పవర్ చూపించింది, ఇప్పుడు కోడలి వంతొచ్చింది, అందుకే బదులు తీర్చుకుంటుందన్నమాట. ఎప్పుడూ ఉండే బాగోతమేగా అన్నయ్య అన్నాను నిర్లిప్తంగా. ఈసారి కొత్త ఉత్పాతమే లేవనెత్తింది మీ ఫ్రెండు. అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించాలట, లేకపోతే తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట అన్నాడాయన. అవాక్కయ్యాను. ఏవో చిట్టి పొట్టి విసుగులు కోపాలు అనుకున్నానే గాని ఇంత విషమ పరిణామాన్ని ఊహించలేదు నేను. అమ్మ గొంతు కాస్త కరుకు, మాట పదును అని నాకు కూడా తెలుసు కదా రేవతి అంటున్నాడు మౌలి. అమ్మ సంగతి నాకు కూడా తెలుసు. ఎందుకమ్మా అలా ప్రతిదానికి నోరు చేసుకుంటావు అంటే వెంటనే తగ్గేది, తగ్గి నవ్వేది. నీకేం తెలిసే బడవా, నీకు 3 ఏళ్ళు, మీ అన్నయ్యకి 4 ఏళ్ళు. మీ నాన్న నా రాతకి నన్నొదిలేసి తను ఈ లోకాన్నొదిలి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఒంటి చేత్తో ఈ సంసారాన్ని నిభాయించుకొచ్చాను. నిప్పులాగా బతికాను. ఈ గట్టి నోరుండడం బట్టేగా అనేది అమ్మ. కానీ చివరికి అవసరం లేకపోయినా ఇప్పుడు కూడా అదే అలవాటైపోయింది అనేది ముక్తాయింపుగా. పెద్దది, ఇంకేమనగలం అని నేను మనసులో అనుకుంటుండగానే, రేవతి, మొన్నటిదాకా ఆ గడుస్తనంతోటే తను అన్న మాటే వేదంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పాటించేలా సాగించుకున్న మాట కూడా నిజమే కదా అంటూ చెప్పుకుపోతున్నాడు మౌలి. ఆ మాట నిజమే. ఏడాది కిందట పెరాలిసిస్ వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయేదాకా ఇంట్లో అమ్మదే రాజ్యం. కాపురానికొచ్చి 15 ఏళ్ళైనా సుజాత తనంతట తానుగా ఓ చీరైనా కొనుక్కున్నది ఎరగదు. పుట్టింటికి వెళ్ళినా సరే
అమ్మ చెప్పిన రోజుకి రమ్మన్న టైంకి రావాల్సిందే. అమ్మ గయ్యుమంటున్నా తలెత్తేది కాదు, నోరు విప్పేది కాదు. మౌలి అయినా అంతే. ఎంత సంపాదించినా తెచ్చిందంతా పైసలతో సహా అమ్మ దోసిట్లోనే పోసేవాడు. ఓ 100 అడిగి జేబులో పెట్టుకునేవాడు. అంతే. కుటుంబమనేది ఒక్కరి మాట మీద నడిస్తే అది సవ్యంగా సాగిపోతుందని నా నమ్మకం కూడా. ఇంటికి పెద్ద తలకాయ, కాస్త నోటి దురుసే కాని అమ్మ కంటే మా బాగు కోరుకునేవారు ఇంకెవరుంటారు చెప్పు. బాధ్యతల భారాన్ని అమ్మ భుజాన ఉంచితే మేము నిశ్చింతగా ఉండొచ్చని నేను కూడా అనుకున్నాను. అంటున్న వాడి మాటలకు నిజమే కదా అనుకున్నాను. అమ్మ పెట్టే ఆంక్షలే కాదు, ఆవిడ చూపించే ఆపేక్షలు కూడా చవి చూసిన మనిషే కదా సుజాత. తను కూడా నాలాగే అర్థం చేసుకొని ఆలోచిస్తుంది అనుకున్నాను. పెద్దావిడ ఒక మాట అన్నంత మాత్రాన ముంచుకుపోయేదేముందిలే అని సర్దుకుపోతుందేమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది రీతు. ఆవిడగారు తన అత్తగారి ఆరాళ్ళ లిస్టంతా తన కడుపులో పొల్లు పోకుండా దాచుకుందని. తన వాలకం చూస్తుంటే కక్ష తీర్చుకోవటం కోసమే ఇన్నేళ్లు కాచుకొని కూర్చున్నట్టుగా అనిపిస్తోంది అన్నాడు మౌలి. నేను కూడా కనిపెట్టాను ఆ సంగతి. అమ్మ మూలన పడ్డాక సుజాత తీరు మారింది. సింహం ముందు గంగి గోవిలా ఉండేదప్పుడు. ఇప్పుడు గోవే కాని కొమ్ములు విసిరే గోవు. మొహంలో నిరసన, మాటల్లో నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. తను మారిందని స్పష్టంగా తెలుస్తున్నా మొత్తం చాకిరీ మీద పడిందాయే మరి. ఆ మాత్రం విసుగు వస్తుందిలే మరి అనుకున్నాను నేను. పెద్ద పులిలాగా తిరిగేది అమ్మ. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటి? కాలును ఈడుస్తూ నడవలేక 4 అడుగులేస్తుందిప్పుడు. ముద్దగా అర్థమయ్యి అర్థం కానట్టుగా మాట్లాడుతుంది. వేళ్లల్లో పట్టు లేక అన్నం కూడా కలుపుకోలేకపోతుంది. జాలిపడాల్సిన స్థితి. అట్లాంటావిడ దగ్గర ఆ రోజు అలా చేశావు, ఫలానా రోజు ఇలా అన్నావు అని సతాయిస్తుంది. చేసిన పాపం ఎక్కడికి పోతుంది అని ఎత్తి పొడుస్తుంది. అదేమిటో రీతు, సుజాకి అమ్మ నోటి వాటము, నిరంకుశ ధోరణే తప్ప ఆవిడ మన కోసం పడ్డ పాట్లు, పడ్డ కష్టాలు గుర్తుకు రావటం లేదు. ఎందుకని? ఆశ్చర్యమే మరి. పరాయి వాళ్ళు ఎవరో అమ్మని గడసుది అనో, ఇంకొంచెం అతిశయించి గయ్యాలిది అనో బిరుదులిచ్చి ఉండొచ్చు. కానీ పైన గట్టిపెచ్చు ఉన్న లోపల మధురమైన గుజ్జున్న పండు లాంటిది మా అమ్మ మనస్తత్వం. ఆవిడ పిల్లలం. మా అమ్మ మంచితనం గురించి మేం చెప్పుకోవడంలో గొప్పేం లేదు. కానీ అత్తయ్య ఆదరించకపోతే ఈ ఇంటికి రాగలిగేదాన్నా? అసలు ఈ భూమి మీద ఇంకా ఉన్నానంటే మీ అమ్మ మూలానే కదా అని మొన్నటిదాకా సుజాతే అనేది. అలాంటిది ఇలా చేస్తుందంటే నాకే అర్థం కావటం లేదు అంటున్న మౌలి మాటలకు నిజంగా ఆ రోజు జరిగిందంతా నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా ఉంది అంటూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయాను. నా స్నేహితురాలిగా మా ఇంటికి వచ్చి పోతూ ఉండేది సుజాత. ఓ రోజు అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టింది. మేమందరం లేచాం. అమ్మే తలుపు తీసింది. మౌలిని ప్రేమించాను. మా వాళ్ళు వేరే సంబంధం చూశారు. నాకు ఏం చెయ్యాలో దిక్కుతోచటం లేదు. అందుకే ఇటువైపుగా పరిగెత్తుకొచ్చాను. ఏం చేసినా మీదే భారం అంటూ కళ్ళ నీళ్లతో అమ్మ కాళ్ళు చుట్టేసుకుంది. నేనైతే అమ్మ చచ్చినా ఒప్పుకోదు అనుకున్నాను. అమ్మ ఒప్పుకోకపోతే మౌలి కూడా అమ్మని ఎదిరించేవాడే కాదు. నాకా సంగతి కూడా తెలుసు. అమ్మంటే వాడికి భయం. కానీ అమ్మ పెద్ద మనసుతో ఆలోచించింది ఆ క్షణంలో. కులం గోత్రం అనకుండా, కట్నం ఊసెత్తకుండా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసింది. అంత మంచితనాన్ని ఎలా మర్చిపోయింది సుజాత అంటూ ఆలోచనల్లో నుంచి బయటకొచ్చాను. ఒంట్లో బాగోలేని మనిషి మీద ఎందుకు అలా మండిపడతావంటే, సరిగ్గా ఉన్నప్పుడు మీ అమ్మ ఎప్పుడైనా నన్ను నోరెత్తనిచ్చిందా? ఇప్పుడు నాకెలా వస్తుంది సానుభూతి అంటుంది సుజాత. అమ్మని ఓల్డేజ్ హోంలో చేర్పించేయాలట. ఆవిడ్ని చూస్తేనే పగవాళ్ళని చూస్తున్నట్టుగా ఉందట. హోంలో చేర్పించేయండి. నెలకు ఇంతని కట్టేస్తే వాళ్లే చూసుకుంటారు. కాదంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరిస్తోంది. భార్యని పుట్టింటికి పొమ్మని పరువుని రోడ్డెక్కించలేను. అలా అని ఆలి మాట విని అమ్మను ఆశ్రయానికి పంపించలేను. ఏం చెయ్యను? సుజాకి అమ్మ వేసిన చివాట్లు మాత్రమే గుర్తున్నాయి. మరి నాకు అమ్మ చూపించిన మమతా వాత్సల్యాలు కూడా జ్ఞాపకమున్నాయి. ఇప్పటికీ నేనింటికి రావటం ఆలస్యమైతే అర్ధరాత్రి 12 అవని, 1 గంటే అవని మెట్ల మీద ఆ చచ్చుబడిన కాలును బారజాపి
ఇబ్బంది పడుతూనే నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది అమ్మ. 4 ఏళ్ల క్రితమే కదూ నాకు అల్సర్ ఆపరేషన్ అయ్యింది. అప్పుడు దేవుడికి మొక్కుకున్నాను అంటూ ఈ వయసులో 7 కొండలు నడిచి ఎక్కి గుడి చుట్టూ పోర్లు దండాలు పెట్టొచ్చింది. అంత మమకారాన్ని నా మనసులో నుంచి ఎలా తుడిచేయను? మన కోసమే రెక్కలు ముక్కలు చేసుకొని బతికిన అమ్మను శక్తి ఉడిగాక పనికిరావు పొమ్మని బయటకు ఎలా తోసెయ్యను అంటూ మౌలి కంఠం రుద్ధమైంది. నా కళ్ళు కూడా చెమరించాయి. రీతూ, ఈ ఆపద నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. నీ స్నేహితురాలకు ఏం చెబుతావో ఎలా చెబుతావో నీ ఇష్టం. ఆత్మీయత అవసరమైన ఈ వయసులో ఆప్తులకు దూరంగా తరిమేసి అమ్మను ఒంటరిదాన్ని చెయ్యొద్దని చెప్పు. మాతృద్రోహం చేయించి నన్ను క్షోభ పెట్టొద్దని చెప్పు ప్లీజ్ అంటూ నా చెయ్యి పట్టుకుని అన్న మాటలకు తుళ్ళిపడ్డాను. నేనా అంటూ. అవును, నువ్వే చెప్పు. నువ్వు చెబితేనే ఆలోచిస్తుంది, వింటుంది, నాకు తెలుసు. ప్లీజ్ రీతూ, వచ్చి చెప్పవా అంటూ ప్రాధేయపడుతున్నాడు. ఒక్కసారిగా కలవలపడ్డాను. ఓ క్షణం తర్వాత స్థిమితపడ్డాను. ఇప్పుడే వస్తాను మౌలి అని చెప్పి లోపలికి నడిచాను. వంటింట్లో దేవుడి మందిరం దగ్గర ఎదురుగా 2 నిమిషాలు కళ్ళు మూసుకుని నిలబడ్డాను. మందిరంలో 3 దేవతల విగ్రహాలతో పాటు రామకృష్ణ పరమహంస ఫోటో కూడా ఉంది. మనసుకి ఏదో సాంత్వన, సరైన నిర్ణయం తీసుకున్న అనుభూతి. తిరిగి హాల్లోకొచ్చాను. ఒక్క 10 రోజులు ఆగన్నయ్యా, వచ్చి సుజాతతో మాట్లాడతాను అన్నాను. 10 రోజులా? ఎందుకు అంటూ అర్థం కానట్టుగా అడిగాడు మౌలి. ఆమెకు చెప్పగల అర్హత నేను సంపాదించుకోవటానికి సమయం కావాలిగా అన్నాను చిరునవ్వుతో. అయోమయంగా చూశాడు మౌలి. ఎదురుగా గోడమీది క్యాలెండర్లోని వివేకానందుడు గంభీరాన్ని వదిలి నాకర్థమైంది అన్నట్టుగా మందహాసం చేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. అత్తగారికి సపర్యలు చేయకుండా తప్పించుకోవాలనుకున్న కోడలికి ఎలా కనువిప్పు కలిగిందో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన వలువేటి నాగచంద్రావతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.